పడవ పైకి తేలి ఉన్నదాయను. అప్పుడు ఆ వైశ్యుడు తమ పడవలో దమ్ముతో ఉన్న సంచులకు బదులు ఆకులు వరములు ఉండ చూసి మోచిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని విలపించసాగిన వాడాయను. అప్పుడు అల్లుడు మామను చూసి ఏడ్చుకోగల ప్రయోజనం ఉన్నది, ఆ సన్యాసి శపించడం కలిగే చైతది, ఇక ఏమి చేసిందను ఆ సన్యాసికే చేయవలేదు కనుక ఆయనకు అలా చేసిన మాట్లాడితే నా అపరాధమును క్షమించి నన్ను ప్రార్థించిన వాడాయను. అప్పుడు ఆ సన్యాసి ఆ విషయం గురించి నా వ్రతము అనగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయదని చెప్పి ఆ వ్రతము చేయకపోవడం వలననే నీకు బాధలు కలిగిన నేను చెప్పిన వాడాయను. వైశ్యుడు ఆ సన్యాసిని చూచి, ఓ మహాప్రభు, ఈ లోకమంతయు నీ మాయ వలన నిండి ఉన్నది, బ్రహ్మాది దేవతలు కూడా చెప్పడాలు, ఇక నేనెంత వాడను చేసి నన్ను రక్షింపు చూడగా తన ధనవంతుడు ఉండేదాయను. సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వలన తన ధనవంతులకు లభించినందుకు సంతోషించి మరలా తర్వాత అల్లుడా అదే రక్తపురం అని చెప్పి భార్యాపుత్రికలకు తెలిపిరమని ఒక దూతను పంపినవాడు. ఆ దూత నగరానికి పోయి లీలావతిని చూసి, అమ్మా మీ భర్తలు వచ్చి ఉన్నారు, పడవ ఇప్పుడే చేరింది అని చెప్పినవాడు ఆయన. అప్పుడు లీలావతి దూత మాటలు వినదై చాలా ఆనందించి, అమ్మాయి సత్యనారాయణ స్వామి వ్రతం త్వరగా ముగించినము, నేను పడవ దగ్గరకు పోచున్నానని కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళినాయను. అంత కుమార్తె పూర్తిగానే చేసినది కానీ ఆ తొందరలో ప్రసాదం పుచ్చుకొనట మర్చిపోయినాడు. అందువలన సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ధనము అల్లుడితో సహితంగా రేవులోను పడవను ముచ్చివేసిన వాడు ఆయన. ఈయన మందున్న వారందరూ అది చూసి ఆశ్చర్యపోయిన వారిని, వైశ్యుని భార్య కుమార్తెయు చుండిన వారిని వారందరూ గుర్తించుండగా తల్లి తన కుమార్తెను చూసి ఈ విధంగా అల్లుడు ఇంటిపోయినాడు కదా. పొగ అయిపోయింది రెండు గురించి పొగ ఇలా ఓమం కలిసి ఓమం ఇగో ఓమం కలిసి ఇల్లు బాగుంది. అన్నీ మత్తు పట్టం ఓమం ఓమం కాస్తారు మొత్తం ఎంత కొత్తిలు కదా ఓమం కాస్తున్నట్టు.